శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 8వ రోజు 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దంతశుద్ధి విధానాన్ని తెలియజేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా శౌచక్రియను పూర్తి చేసుకోవాలి. హడావుడిగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ శౌచ ప్రక్రియలోని నియమాలన్నింటినీ పాటించాల్సిన అవసరం లేదు. ఈ విధమైన శౌచ ప్రక్రియ గృహస్థులకు, ఈ ప్రక్రియనే రెట్టింపుగా బ్రహ్మచారి చేయాలి. వానప్రస్థం జీవితం గడిపేవారు 3 రెట్లుగాను, యతులు 4 రెట్లుగాను శౌచ ప్రక్రియను పాటించాలి. స్త్రీలు, శూద్రులు కూడా అనులోమ విలోమ పద్ధతిన పుణ్యవృద్ధి కొరకు మిగిలిన వారంతా వ్రతానికి ముందు 2 రెట్లుగాను ఈ ప్రక్రియను పాటించాలి. శౌచక్రియను సరిగా చేయనివాడు చేసే పని ఎంత శుభప్రదమైనదైనా అది అశుభమైనదే అవుతుంది. అశౌచంతో చేసే పనులు పుణ్యమును కలిగించకపోగా పాపమును కలిగిస్తాయి. శౌచకర్మ సక్రమంగా పూర్తి చేయకుండా చేసే పనులన్నీ నిష్ప్రయోజనమైనవే అవుతాయి. కనుక శౌచక్రియను సక్రమంగా పాటించాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన పుల్లతో ప్రయత్నపూర్వకంగా దంతధావనము అంటే పండ్లు తోముకోవడం, పండ్లను శుభ్రపరచుకొనుట చేయాలి. నోటిని శుభ్రపరచుకోకుండా ఉండేవాడికి అతడు చదివే మంత్రములు ఫలితమును ఇవ్వవు. అందువలన ప్రయత్నపూర్వకంగా దంతములను, నాలుకను శుభ్రపరచుకొని శుద్ధి చేసుకోవాలి. ఓ వనస్పతి, ఈ విధంగా చేయటం వలన మాకు ఆయుర్దాయాన్ని, బలాన్ని, యశస్సుని, కాంతిని, పశు సంపదని, ధనమును, బ్రహ్మజ్ఞానమును, మేధా సంపదను ఇవ్వవలసినది అనే అర్థాన్ని ఇచ్చే ఈ క్రింది మంత్రాన్ని పలికిన తరువాత దంతధావన ప్రక్రియను ప్రారంభించాలి. ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాం చ త్వం నో దేహి వనస్పతే అని చదివి 12 అంగుళాల పుల్లను దంతధావనానికి ఉపయోగించాలి. ప్రత్తిని, నెమలీకను, ఆకును, వెదురు పుల్లను, చింతపుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగించకూడదు. చతుర్దశి నాడు సువాసన గల, చేదు, వగరు గల వాటిని వదిలిపెట్టి మిగిలిన వాటిని ఉపయోగించాలి. ప్రతిపద్దర్శ నవమి షష్ఠి చార్క దినేష్వపి చంద్ర సూర్యోపరాగే చన కుర్యాదంతధావనం. అంటే పాడ్యమి, అమావాస్య, నవమి, షష్ఠి, ఆదివారం, చంద్ర సూర్య గ్రహణములు ఉన్న రోజులలో దంతధావనము చేయకూడదు. ఉపోషణాహే శ్రాద్ధాహే అమాయాం రవిసంక్రమే వర్జయిత్వా దంతకాష్టం ముఖశుద్ధిం వ్రతీచరేత్. అంటే వ్రతాచరణ చేసేవాడు ఉపవాసం చేసే రోజున, అంటే తల్లిదండ్రులు, ఇతర తిథి కార్యములు ఉన్న రోజున, పితృకార్యములు చేసే రోజున, అమావాస్య నాడు, సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారే సంక్రమణ రోజులలో పళ్ళు తోముకొను పుల్లను విడిచిపెట్టి కేవలం నోటిని మాత్రమే పవిత్రం చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి. నిషిద్ధ దివసే కుర్యాద్ గండూషాన్ ద్వాదశైవతు. అంటే దంతధావనము చేయకూడదని చెప్పిన రోజులలో 12 సార్లు పుక్కిలించి ఉమ్మేయడం మాత్రమే చేయాలి. అమావాస్య, ఏకాదశులలో తప్ప మిగిలినప్పుడు ఎప్పుడూ కూడా గడ్డితోనూ ఆకులతోనూ చేయాలి. దంతధావనంలో పనస, వేప, కొండగోగు, సింధువార, బ్రహ్మవృక్షమనే పేరు గల చెట్టు, మర్రి, మూషకవర్ణి, వాము, విళంగము మొదలైన వాటిని వదిలిపెట్టాలి. పాల చెట్టు పుల్లలను కానీ, ఇతర చెట్ల పుల్లలను కానీ ప్రయత్నపూర్వకంగా తీసుకొని దంతధావనం చేయాలి. ఆత్మశుద్ధి చేసుకోవడం కోసం ముందుగా దంతశుద్ధిని చేసుకుంటున్నాను. ఓ రాఘవ, నా పట్ల ప్రసన్నుడవు కావాలి అంటూ దంతములను చక్కగా శుద్ధి చేసుకొని నీటితో కడుక్కోవాలి. తరువాత వ్రతం చేసేవాడు చెవులతో కలిపి ముఖాన్ని, మోచేతుల వరకు చేతులను, మోకాళ్ళ వరకు పాదములను శుభ్రం చేసుకొని ఇంటిలోనికి వెళ్ళాలి. వ్రతం చేసేవాడు ఎల్లప్పుడూ భక్తి తత్పరుడై గంధము, పుష్పములు, తాంబూలము మొదలైన పూజా ద్రవ్యములను తీసుకొని రాముణ్ణి మేల్కొల్పడం కోసం రామాలయానికి వెళ్ళాలి. ఒకవేళ రామాలయం లేకపోతే
విష్ణువు యొక్క ఆలయానికి లేదా శివాలయానికి లేదా ఏదో ఒక ఆలయానికి వెళ్ళి దేవతలను ఆరాధించాలి. అక్కడ దేవునకు పాద్యము మొదలైన ఉపచారములను చేయాలి. ఆ విధంగా దేవతలను పూజించి స్తోత్రం చేసి మరలా నమస్కరించి మంగళగీతములను పాడాలి. పూలు, గంధము, తాంబూలము మొదలైన వాటితో పాడేవాళ్లను అర్చించాలి. దేవాలయంలో పాడేవాళ్ళు విష్ణుమూర్తి యొక్క రూపాలే. కృతాది యుగాల్లో తపస్సులు, యజ్ఞాలు, దానాలు తుష్టిపుష్టులను కలిగిస్తాయి అని చెప్పబడ్డాయి. కానీ కలియుగంలో మాత్రం భగవంతుని గుణగానము, సంకీర్తనము భక్తితో చేయడమే మేలైన పని అని చెప్పబడింది. ఓ రాజా, ఈ విధంగా నీకు నా చేత శుభప్రదమైన దంతశుద్ధి విషయం వివరంగా చెప్పబడింది. భగవద్ గుణగానము, భగవత్ సంకీర్తనము అనే పని చేయటం ఎంత గొప్పదో, దాని ప్రభావము ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నాను అంటున్నారు మాండవ్య మహర్షి. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 8వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ